తండ్రి స్తోత్రము 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 నాయన. ఎంత నీ వెలుగుని ప్రకాశింపచేసావు. నీకు స్తుతి స్తోత్రము ప్రభు. అయ్యా నా తండ్రి, నీకు స్తోత్రము 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 స్తోత్రము. హల్లెలూయా 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 హల్లెలూయా. తండ్రి నాయన, తండ్రి స్తోత్రము స్తోత్రము స్తోత్రము. కలబాసీలో కొరబాసీలారా కారబీలారా బరియరబాసీశ్వరా కలబాసీలో కొరబాసీ కాశీలా తరబాసురోబో. మహోన్నతుడా యేసు క్రీస్తు ప్రభువా, నాయనా నా తండ్రి, నా తండ్రి, ప్రజలందరూ నీ కోసం ఎదురు చూస్తున్నారయ్యా ప్రభా. ప్రతి ఒక్కరూ నీ కోసం ఎదురు చూస్తున్నారయ్యా. రానాయనా యేసయ్యా నా ప్రభువా. ప్రతి ఒక్కరును నిన్ను ప్రాధేయపడి నీ కాళ్ళు పట్టుకొని నీకు ప్రాధేయపడి యేసయ్యా నన్ను కాపాడమని ప్రతి ఒక్కరూ ప్రాధేయంగా పడుతారు నా ప్రభువా. అయ్యా నిజమో నా ప్రభువా. ప్రతి ఒక్కరిని వచ్చేవాడు, ఎవరిని విడిచిపెట్టవు. ప్రతి ఒక్క వ్యక్తిని ప్రేమించేవాడవు అయ్యా. ఎవరు వదిలిపెడతారు ప్రభువా? నాయన నీవు మాత్రమే దేవా, రక్షకుడా, మమ్మల్ని అందరినీ ఆశీర్వదించువాడువు నీవే. ఈ లోకంలో ఉన్నవి అన్ని కూడా వృధా. కాలము సమీపించినది, వస్తున్నది. నా తండ్రి ప్రభువా, నీ వెలుగును ప్రకాశింపచేస్తున్నావు. నీకు వందనాలు, నా ప్రభు. ఇదిగో ఇక్కడ కూర్చున్న ప్రతి వ్యక్తి దగ్గర నీ వెలుగు ఉండాలి నా ప్రభువా. సాతానుని రాకుండా వాడిని పాల తోలుము బయటికి వెళ్ళిపోవాలి. బయటికి పారదురులము నీ వెలుగును, నీ సత్యమును, నీ దేవదూతను కాదు. నీ దూత చుట్టూ తిరుగుతుండాలి ప్రభువా. సహాయము చేస్తున్నారు. మీకు వందనాలు, మీ కృతజ్ఞత స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. యేసు క్రీస్తు ప్రభు యొక్క నామమున ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్. ఈరోజు చాలా చక్కగా ఉన్నది. అందరూ మరి ఎట్లా వచ్చారో నాకు తెలీదు, కానీ అందరూ కూడా దేవుని పొందుకోవాలని ఆశ కలిగినటువంటి వారుగా వచ్చి ఉన్నారు. చీకటి కలిగినటువంటి వ్యక్తులు ఎవ్వరు నాకు కనిపించలేదు. ఆమేన్. హల్లెలూయా. మా మీరు బాగున్నారా? సోదరులారా, మీరు బాగున్నారా? అవునమ్మగారు. ఆమేన్.
ఎవరు మాట్లాడకపోతే మంచిది, బాగున్నామండి గారు. మంచిది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మనము దేవుని పిల్లలం. ఎవరిని? దేవుని పిల్లలం. ఒక్క శరీరము, ఒకటే శరీరం శరీరం కలిగినటువంటి మనం. ఒక్క శరీరం కాబట్టి మనమంతా ఒక్కటే. ఆ సంగతి మనము గ్రహించాలి. ఆయన మనల్ని ఒక్క మనిషిగా చూస్తున్నాడు. మనకెందుకు ఇక? మనకేమో రకరకాలు ఏంటిది చాలా చాలా చూస్తున్నాం మనం. దేవునికి అది అవసరము లేదు. ఆయన ఒక్కటే యేసుక్రీస్తు ప్రభువు, ఆయన ఒక్కడు. ఆయన పిల్లలుగైన మనము ఒకే ఒక్కరు. ఆమేన్. మనమంతా ఏకమై ఉన్నాము. కాబట్టి మొట్టమొదట అమ్మ మీరు బయటకు వచ్చారా? మీరు అక్కడ నుంచి వచ్చేసాం అంకుల్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. యిర్మీయా గ్రంథములో ఏం చదువుదాము? 6:14 చూడండి. యిర్మీయా గ్రంథము 6:14. సమాధానము లేని సమయమున సమాధానము సమాధానమని చెప్పుచు నా ప్రజలకున్న గాయమును పైపైన మాత్రమే బాగు చేయుదురు. ఆమేన్. సమాధానము లేని సమయమున సమాధానము సమాధానము చెప్పుచు నా ప్రజలకున్న గాయమును పైపైన మాత్రమే బాగు చేయుదురు. కాబట్టి మనం ఎట్లా ఉండాలి? సమాధానము లేని సమయములో సమయము అని చెప్పకూడదు. అలాంటి పరిస్థితి మనము లేదు. సమాధానము కరెక్ట్గా, ఎస్, సమాధానము లేదు అంతే. అలాంటి పరిస్థితి మనము కలిగి ఉండాలి. ఎట్లా ఉండాలి? సమాధానము కలిగి ఉండాలి. ప్రజలకు గాయము భరిచే మీరు గనక పైపైన మాత్రమే బాగు చేయకూడదు. యిర్మీయా 8:11 చదవండి. యిర్మీయా గ్రంథం 8:11. సమాధానము లేని సమయమున సమాధానము సమాధానమని వారు చెప్పుచు నా జనుల గాయమును పైపైన మాత్రమే బాగు చేయుదురు. వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు? పైపైన మాత్రమే సమాధానము 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 అని చెప్తారు, కానీ ప్రజలు మాత్రం గాయపడినటువంటి వారుగా ఉంటారు. ఎంత కష్టము అనుభవిస్తున్నారో. కాబట్టి మనము ఎట్లా ఉండాలి? యెషయా గ్రంథము 57:19 గ్రంథం 57:19. వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు వారిలో కృతజ్ఞతా బుద్ధి కలిగించుచు దూరస్తులకును సమీపస్తులకును సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరచుదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. వాళ్ళు చెప్తున్నారు సమాధానము సమాధానము అని చెప్తున్నారు, కానీ గాయం మాత్రం కట్టట్లేదు, బాగు చేయలేరు. కానీ
యెహోవా ఏమంట వారిలో సమాధానం అని చెప్పి ఆయన చెప్తున్నాడు, నేనే వారిని స్వస్థపరచదు. స్వస్థతను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. కాబట్టి ఇప్పుడు తేడా ఏమర్థమైందా? ప్రజలు, ఈ లోకములో జీవించేటువంటి ప్రజలు సమాధానము లేనటువంటి పరిస్థితిలో సమాధానము, నేను మీకు సమాధానము చేశాను అని చెప్తున్నారు. కానీ వాళ్ళు గాయములు పడుతున్నారు, ఈ బాధ అనుభవిస్తున్నారు. వాళ్ళు సమాధానము అని చెప్తున్నారు, కానీ వీళ్ళు మాత్రం బాగుపడలేదు. ఆమేన్. కానీ వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించి దూరస్తులకును సమీపస్తులకును సమాధానము అని చెప్పి నేనే వారిని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నేను స్వస్థపరుస్తాను, యెహోవా సెలవిచ్చున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు యెషయా 60:17 వచనం చూడండి. 60:17. నేను ఇత్తడికి ప్రతిగా బంగారమును తెచ్చుచున్నాను, ఇనుమునకు ప్రతిగా వెండిని, కర్రకు ప్రతిగా ఇత్తడిని, రాళ్లకు ప్రతిగా ఇనుమును తెచ్చుచున్నాను. సమాధానమును నీకు అధికారులుగాను, నీతిని నీకు విచారణకర్తలుగా నియమించుచున్నాను. ఆమేన్. ఆమేన్. అవన్నీ ఇస్తాడు. బంగారము, ఇత్తడి, ఇనుమును ప్రతి వెండిని, కర్రకు ప్రతిగా ఇత్తడిని, రాళ్లకు ప్రతిగా ఇనుమును తెచ్చుచున్నాను. ఆమేన్. సమాధానమును నీకధికారులుగాను, నీతిని నీకు విచారణకర్తలుగాను నియమించుచున్నాడు. ఆమేన్. కాబట్టి నేనే వారిని బాగు చేసేదను. ఎవరు బాగు చేసేవారు? దేవుడైన యెహోవాయే వారి స్వస్థపరుచుచున్నాడు. ఆమేన్. నీకు అధికారులను నియమించుచున్నాడు. ఆమేన్. నీకు అధికారులుగా, సమాధానాన్ని అధికారులుగా చేస్తాం. అమ్మ, నేను చెప్పింది అర్థమైందా తల్లి? కాబట్టి ఆయన మనకి స్వస్థత, సమాధానం ఇచ్చేది ఎవరు? దేవుడు. ఎవరి ద్వారా? అధికారులను నేను నియమించాను. ఆమేన్. ఆ అధికారులు నీతిని గాను నియమించుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అంతేగాని ఎక్కడ లోకస్సులు అంటారు, గొప్ప సమాధానం లేనటువంటి సమయములో వాళ్ళు నేను సమాధానము కలిగి ఉన్నాము అని చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ సమాధానము చెప్పినా సమాధానము వారికి కలుగదు. కాబట్టి యెహోవా దేవుడు మాత్రమే మనకి ఖచ్చితంగా సమాధానము కలుగజేస్తాడు, స్వస్థపరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా.
రోమా 14:19. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలగచేయు కాబట్టి వాటిని సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలగజేయు వాటిని ఆసక్తితో అనుసరించు అభివృద్ధిని కలుగజేసి చేయు వాటిని అనుసరించు అనుసరింతుము. క్షేమాభివృద్ధిని కలుగజేయు వాటిని ఆసక్తితో అనుసరింతుము. మూల భాషలో వెంటాడుదుము. ఆమె నెలలు. సమాధానం పెడతాం. క్షేమాన్ని సమాధానం. కాబట్టి సమాధానమును పరస్పరము క్షేమాభివృద్ధి కలగజేయు వాటిని కాబట్టి సమాధానము అభివృద్ధి చేసుకోవాలి, మనము అభివృద్ధి చేసి పరుచుకోవాలి. ఎందుకు? లోక సంబంధమైన సమాధానము కాదు, మనెక్కడ ప్రభు యేసు క్రీస్తు ప్రభు యొద్ద సమాధానము పొందుకోవాలి. పాత నిబంధనలో ఎవరు? యెహోవా, ఆయన స్వస్థపరచే నేనే వారిని స్వస్థపరచెదను అని యెహోవా సెలవిచ్చును. నేనే స్వస్థపరిచేవాడను అన్నాడు. ఇక్కడ ప్రభు యేసు క్రీస్తు ప్రభువు ఎంచెడు సమాధానము అనే దాన్ని ఏర్పాటు చేశాను. ఆ ఏర్పాటు చేయబడినటువంటి వారు మీరు సమాధానమును గట్టిగా కొండి జాగ్రత్తగా మీరు ఆసక్తితో అనుసరించాలి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి సమాధానము కలిగి ఉండాలి. మనకి స్వస్థత కావాలంటే సమాధానం కలిగి ఉండాలి. సమాధానము మనకి కలిగి ఉండాలి. ఆమేన్. ఆమేన్. యెహోవా 2 యేసుక్రీస్తు ప్రభువు స్వస్థత మనకి దయచేస్తారు. ఆమేన్, హల్లెలూయా. 15 రోమీయులకు 13 కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది మీరు పరిశుద్ధాత్మ శక్తిని పరిశుద్ధాత్మను పొంది ఏమన్నారమ్మా? పరిశుద్ధాత్మ శక్తి. మీరు పరిశుద్ధాత్మ శక్తి మీరేం చేయాలి? సమాధానము మీరు పొందాలి. ఆమేన్. విస్తారముగా సమాధానముతో మనము నింపబడాలి. సమస్త ఆనందముతోను సమాధానముతోను మిమ్మల్ని నింపును గాక. సమాధానము బాగా నింపబడాలి. అట్లా సమాధానముతోను పరిశుద్ధాత్మతోను. ఆమేన్, హల్లెలూయా. మీరు పరిశుద్ధాత్మను పొంది విస్తారముగా నిరీక్షణ కలవారటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోను సమాధానముతోను మిమ్మల్ని నింపును గాక. ఆమేన్. నిరీక్షణకర్తయగు ఎవరు? దేవుడు. ఆమేన్, హల్లెలూయా. మీరు పరిశుద్ధాత్మ పొంది దేవుడు విశ్వాసము ద్వారా నువ్వు విశ్వాసము కలిగినటువంటి వారిగా నీవు తయారవ్వాలి. సమస్త ఆనందముతో
సమాధానముతోను మిమ్మును నింపును గాక. ఆమేన్. సమాధానంతో మిమ్మును నింపును గాక. ఆమేన్. 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 మిమ్మును నింపును గాక. ఆమేన్. ఆత్మ విశ్వాసము నీవు కలిగి ఉండాలి. అటు తర్వాత సమాధానము నీవు కలిగి ఉండాలి. మూడు హల్లెలూయా. ఒకటి పరిశుద్ధాత్మ, రెండు శక్తి. నువ్వు విశ్వాసము, మూడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందము సంతోషం సమాధానముతోను మిమ్మను నింపును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. 12 టైం అయిపోయింది కనుక ఎవరైనా ఒక్కరు అంటే ఈ వాక్యము చదువుకుంటుంటే అవసరం లేదు. ఎవరైనా ఒక పాయింట్ చదివితే చాలు, మొత్తం కంప్లీట్గా చెప్పాలని లేదు. చెప్పండి. ప్రార్థన చేసేవాళ్ళు ఎవరైనా ప్రేరేపణ కలిగిన వారు చేయవచ్చును. తర్వాత సహోదరి ప్రార్థన వీరైతే చేదురుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం 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 దేవా, మీకే కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు నాయన. స్తోత్రాలు తండ్రి. ఆయన లోకంలో ఎంతో మంది సమాధానం సమాధానం అని చెప్తున్నారు ప్రభువా, కానీ వారు గాయాలు పడుతున్నారు దేవా. తండ్రి యెహోవా దేవా, నాయన నువ్వు మాకు సమాధానాన్ని దయచేస్తున్న విధానాన్ని బట్టి నీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు తండ్రి. స్తోత్రాలు నాయన. నీ సమాధానంను బట్టే తండ్రి నువ్వు మమ్మల్ని స్వస్థపరుస్తున్నావు తండ్రి. నాయన సమీపస్తుల్ని నాయన దూరస్తులను సమీపస్తులుగా చేస్తున్నావు ప్రభువా. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన. స్తోత్రాలు తండ్రి. స్తోత్రాలు నాయన. నీతిని సమాధానాలు నీతిని నీకు అధికారులుగా నియమిస్తానన్నావు దేవా. స్తోత్రాలు నాయన. మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొంది నాయన నిరీక్షణ గలవారై విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోను సమాధానంతో మమ్మల్ని నింపుతున్న విధానాన్ని బట్టి కూడా ప్రభువా నీకు వెలలేని కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు నాయన. మేము ఈ క్షణంలోనే కాదు ప్రభా, ఇక ఉన్నంత కాలము నాయన మీతో నిత్య సమాధానం కలిగి జీవించినట్లుగా, సమాధానంతో సమస్త ఆనందం మమ్మల్ని నింపి నడిపించినట్లుగా మీ కృపా కాపుదల్లో మమ్మల్ని అందరినీ నడిపించి బలపరిచి భద్రపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు శక్తి గల నామంలో అడిగతి బ్రతిమలాడి వేడుకొని పొంది ఉన్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. చేయమ్మా. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం ప్రభా. పరిశుద్ధాత్మ దేవ మీకు వందనాలు. మరి ఉదయ కాల సమయంలో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ లోకంలో అయితే తండ్రి సమాధానం లేని సమయంలో సమాధానం అని చెప్పి ప్రజలను పైన మాత్రమే బాగు చేస్తున్నారు. కానీ నేనైతే వారిలో కృతజ్ఞతా బుద్ధిని పుట్టించి వారికి సమాధానం అని దూరస్తులకు సమీపస్తులకు కూడా సమాధానం అని చెప్పి వారిని స్వస్థపరిచే దేవుడు నేనని మీరు సెలవిచ్చారు నాయన. అవును ప్రభా, నీ రక్తంతో కడిగిన మా జీవితాల్లో తండ్రి సమాధానం నువ్విచ్చి మమ్మల్ని స్వస్థపరిచి నడిపించే దేవుడు అయినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా. సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలిగి చేయనట్లుగా దానిని అనుసరించి వెంటాడమని ప్రభు ఉదయకాలసమని మీరు మాకు బోధించారు తండ్రి. అవును ప్రభు, నిరంతరం మేము సమాధానాన్ని క్షేమాభివృద్ధిని వెంటాడే వారముగా ఉండటకు సహాయం చేయండి. అలాగే నా తండ్రి మీ పరిశుద్ధాత్మ శక్తిని పొంది విస్తారమైన నిరీక్షణ కలవారమై దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోను అయ్యా సమాధానంతో మమ్మల్ని నింపాలని ప్రభు అయ్యా తండ్రి నేను మిమ్మల్ని ఆ విధంగా నింపి నడిపిస్తానని మీరు ఉదయ కాలసమందు వాగ్దానం చేసినందుకు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవా, నిరంతరము మీ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటూనే నిరంతరము కూడా మేము ఇతరులతో అందరితోనూ సమాధానం కలిగి ఉన్నట్లుగా మీరు కృప మాకు అనుగ్రహించండి. ఆ సమస్త ఆనందమును క్షేమాభివృద్ధిని అన్నిటి కూడా వెంటాడే వారముగా ప్రభు మేము నడిచే వారముగా ఈ గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరిని ఆ విధంగా మీరు బలపరిచి నడిపించమని ప్రార్థిస్తున్నాను. అదే రీతిగా నా తండ్రి నీ వాక్యం చెప్పిన నీ దాసుని అయ్యా మీ కృపలో భద్రపరిచి నా తండ్రి మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఇంకా అనేక మందికి ఈ విధంగా నీ యొక్క మాటలను ప్రభు నీ యొక్క వాక్కును ప్రకటించేవాడిగా మీరు నడిపించి మీ బలమైన
సాధనంగా వాడుకోమని ప్రాధేయపడుతున్నాను. అలాగే నా తండ్రి తర్వాత వాక్యం చెప్పబోయే దాసులను కూడా మీ చేతికి అప్పగిస్తున్నాం. ప్రభా కృప చూపించండి నాయన. సిలువ చాటున మరుగుపరిచి వారి ద్వారా మాతో మాట్లాడండి. మాట్లాడిన ప్రతి మాట మేము హృదయంలో భద్రం చేసుకొని అదే రీతిగా నా తండ్రి నాయన మీ సమాధానాన్ని వెంటవాడే వారంగా ప్రతి ఒక్కరిని బలపరచమని ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 Amen.